కుసుమ బరి కమ్మట వాసన వచ్చేస్తుంది నాకు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష. ఈరోజు మన వీడియోలో ఒక చక్కని రెసిపీ చేస్తున్నాను అనమాట. ఇంతకు ముందు ఎవరన్నా చేసుకుని తిన్నారో లేదు తెలియదు, కానీ నేనైతే ఒక చక్కని రెసిపీ చేస్తున్నానండి. ఇది నేను ఏది చేసినా కూడా ఫస్ట్ ఇంట్లో చేస్తాను, చేసి టేస్ట్ బాగుంటేనే మీకు చేసి చూపిస్తాను అనమాట. ఓకేనండి. ఆ రెసిపీ ఏంటంటే చక్కగా కొబ్బరి కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను. ఎండుమిర్చి వేసి చక్కగా చింతపండు వేసి మంచిగా రోటి పచ్చడి చేస్తున్నానండి. దాంట్లోకి కాంబినేషన్ ఏంటంటే పెసరపప్పు టమాటా కర్రీ చేస్తానమాట. ఓకేనండి. ఫస్ట్ అయితే మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. బ్రేక్ఫాస్ట్ దోశలు వేద్దామనేసి పిండి కలిపేసి ఉంచాను. ఇదిగోండి దోశల పిండి. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇక సర్లే సరదాగా ఇద్దరము కలిసి, మా వారు నేను కలిసి ఇక కూర్చుని తిందాము అనేసి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి, ఫస్ట్ సరిపడినంత సాల్ట్ వేయాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి ఉంచానండి. చక్కగా దోశల్లో వేసుకుంటే బాగుంటాయి కదా. అలాగే కొంచెం జీలకర్ర కూడా. సూపర్ దోశ. చక్కగా ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే మంచి రుచిగా ఉంటుందండి దోశ. మా వారికి ఎంత ఇష్టం. అలాగే కలర్ అన్నీ మా వారికి ఇష్టం, మా వారికి ఇష్టమే. నీకు ఇష్టమే. నాకు దోశ, వేడి వేడి దోశ. చేయగలిగింది. ఆడవాళ్ళకి ఇలా చేతులు కాలటం సహజమే. ఇలా గిన్నెతో వేసామనుకోండి చక్కగా పలచగా చాలా సన్నగా వస్తుంది అన్నమాట దోశ. నేను ఫస్ట్ గరిటతో వేసాను, ఇప్పుడేమో గిన్నెతో వేసాను అన్నమాట. చక్కగా చట్నీ చేశానండి. పల్లీలు వేపుడు శనగపప్పు చట్నీ చేశాను. బాగుంటుంది ఎర్ర చట్నీ. బాగుంది. కూడా తెచ్చావు. బాగుంటుంది. ఇలా ఎక్స్ట్రా వేసుకుని వేడి వేడి తింటేనండి పండుగ చేసుకుని చాలా బాగుంటుంది. నువ్వు కూడా నేను తింటా. మీకు కూడా కాల్ చేసి చాలా స్మూత్గా ఉన్నాయా, పైన క్రిస్పీగా ఉన్నాయి. చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం లేట్ అయినా కానీ లేట్ అయిందండి. ఇవన్నీ అరేంజ్ చేసేసరికి కొంచెం టైం పడుతుంది కదా యూట్యూబ్ అనేసరికి. చట్నీ కూడా మాత్రంగా ఉంది. సరదాగా మీ దగ్గర కూర్చొని తిందామనేసి ఇలాగ ప్లాన్ చేశాను అనమాట. ఈయనేమో ఆకలి అవుతుందని అన్నారు. అది పై తీసుకోండి. రెండు నాకన్నా నీకు లేవా?
నేను వేసుకుంటా ఇప్పుడు. ఫర్మెంటేషన్ బాగా జరిగింది, కొంచెం పుల్లగా కూడా ఉంటుంది. ఇలాగే ఉండాలి దోశ అనేది. దోశ కొంచెం ఉడుకుంటేనే బాగుంటుంది. ఆరోగ్యం కూడా దోశ వేస్తా. నేను పక్కన గురించి తింటుంటే చాలా బాగుంటుంది అని నాకు. నేను జీలకర్ర వేస్తాను. జీలకర్ర వేసుకోవాలి బాబు, ఆరోగ్యానికి మంచిది. దోశ అమ్మ దోశ, వేడి వేడి దోశ. బాగుంది. దోమలు మాత్రం పప్పులు బయట కూర్చుంటే వస్తాను, వర్షాకాలం కదా. అందుకనే బయట చేయట్లేదండి, దోమల గురించి బయట చేయట్లేదు. లాస్ట్ ఇయర్ ఇలాగే బయట చేసి వర్షాకాలం వచ్చేసింది కదా, దోమలు విపరీతంగా వస్తున్నాయి, భయం వేస్తుంది. లాస్ట్ ఇయర్ అలాగే ఈ టైంలోనే కదండి సిక్ అయ్యాను, దోమలు కుట్టే. ఇంకోటైనా మీకు లేండి చాలు. అదా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాము, ఎప్పటికప్పుడు కుట్టేస్తున్నాం. అసలు డెంగ్యూ, మలేరియా ఇవన్నీ ఉంటున్నాయి ఇప్పుడు. కానీ బయట చేసుకుని బయట చేయాలి వీడియో అనేసి అదొక రకమైన హ్యాపీ అనమాట. బాగుంటుంది కదా, బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు డైనింగ్ టైం కూర్చొని తింటాం కంటే ఇలా తింటే బాగుంటుంది. చికెన్ చాలా బాగుందండి. చాలా బాగుంది. ఇది క్రిస్పీగా ఉంది, బాగా మెత్తగా ఉంది కదా, ఇది క్రిస్పీగా ఉంది, బాగుంది. ఇంకోటేనా వద్దుంటా. ఎందుకంటే ఎక్కువ తిన్నాను, బయటికి వెళ్ళి తింటే ఒకటే తింటాం. నువ్వు రెండు వేసావు, ఇంకా ఏంటంటే బాగుంది. బ్రేక్ఫాస్ట్ కరెక్ట్గా కమ్మగా చేసి పెడతావు అనుకో. మరి ఇంత కమ్మగా చేసిన తర్వాత అదే సంగతే. ఇదిగోండి కొబ్బరి, కొత్తిమీర పచ్చడికి కావాల్సిన పదార్థాలు. ఇదిగోండి ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నాను, ఒక కొబ్బరికాయ అనమాట. ఇదిగోండి ఇందులోకి కారానికి సరిపడా అంటే ఒక 30 ఎండుమిరపకాయల వరకు తీసుకుని అలా తుంచేసాను అనమాట. చింతపండు అండి, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలాగే జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే ఇదిగోండి వెల్లుల్లి. ఇవండి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. పెసరపప్పు కడిగేసి నానబెట్టేసి ఉంచానమాట. ఇది స్టవ్ మీద పెట్టేసాను. ఈ లోపల మనం ఇవి వేగించుకుందాం. ఎందుకంటే పాత్ర వేడైన తర్వాత ఒక గరిటె ఆయిల్ వేసాను. ఇదిగోండి ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిరపకాయ చక్కగా వేగిపోయినాయి, ప్లేట్లోకి తీసేసుకుందామండి.
అదే కళాయిలో మళ్ళీ ఇంకో గట్టి ఆయిల్ వేయాలి. కొంచెం అంతా ఇలా కట్ చేసుకుని ఇప్పుడు ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే చింతపండు కూడా వేయాలండి. చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు కూడా వేసేస్తే చక్కగా మెత్తబడుతుంది అన్నమాట. ఇందులో నీళ్ళ నిగిపోయే వరకు ఇలాగ వేయించాలండి. అట్లా ఇలా వేగితే పచ్చడి బాగుంటుంది అన్నమాట. 2-3 రోజులు నిలవ కూడా ఉంటుంది పచ్చడి. ఇది కొంచెం చక్కగా వేగిపోయిందండి. ఈ కాడలు కూడా ఇలా చక్కగా మెత్తబడేంత వరకు వేయించాలన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఇటువంటి వాటికి. ఇలా వేగిపోయింది కదా, ఇప్పుడు ఇది ఒక పళ్ళెలో తీసేసుకుని చల్లార్చాలి. ఇవి చల్లారి లోపల మనం కొబ్బరి తురుము తీసుకుందామండి. ఇది కూడా పప్పు చక్కగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు టమాటాలు 2 టమాటాలు కట్ చేశానండి. అలాగే ఉల్లిపాయ కూడా కట్ చేసేసి ఇలా వేసేయాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలు ఇలా తుంచేసి వేసేసుకోవాలండి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసి బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇది ఉడికి లోపల మనం పచ్చడి చేసుకుందామండి. ఇదిగోండి ఉబ్బరాయి ముందే కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. ఫస్ట్ మిరపకాయలు వేసేసుకోవాలి. కొంచెమే ఉంది కదా, కిందకి వెళ్ళిపోతుంది మాట్లాడుతుంది. ఇలా పైకి తీసుకుంటూ రుబ్బాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులో ఇది 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేస్తున్నానండి. ఇలా కొంచెం నరిగిన తర్వాత ఇది కొత్తిమీర మిశ్రమం వేసేసుకోవాలి. ఇదిగోండి 5-6 వెల్లుల్లి రేఖలు, ఇవి కూడా వేసేసి మెత్తగా రుబ్బేయాలి. చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి. ఎవరైనా తిన్నారో తెలియదు కానీ చాలా బాగుంటుంది. కొత్తిమీర కొబ్బరిని ట్రై చేయండి. ఇలాగ రుబ్బు రోట్లోనే వేసి రుబ్బుకోకలేదు, మిక్సీలో కూడా పట్టేసుకోవచ్చు అనమాట. ఇది ఫస్ట్ కాడలు ఉన్నాయి కదండి, కొంచెం మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. మెత్తగా రుబ్బుకున్న తర్వాత అప్పుడు మనం కొబ్బరి వేసుకోవాలి. కనీసం వాసన వస్తుందండి పచ్చడి కదా, మంచి కమ్మట వాసన వస్తుందా. నూనెలో వేయించాం కదా, ఇలా కూడా తినేయచ్చు. ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుంది. కానీ కొబ్బరి వేసుకుంటే ఇంకొక రకమైన రుచి వస్తుంది అనమాట. ఇదిగోండి చక్కగా మెత్తగా నలిగిపోవాలన్నమాట. మెత్తగా నలిగిన తర్వాత ఇదిగోండి కొబ్బరి తురుము తీసేసుకుని ఉంచుకున్నాం కదా, ఇది వేసేసుకోవాలి.
చూడడానికి అయితే గోంగూర కొబ్బరి పచ్చడిలా ఉంది కదండి. కనిపిస్తుంది, అది తింటే కానీ తెలియదు. కొత్తిమీర పచ్చడి తింటే ఏంటి అసలు స్మెల్లే అదిరిపోతుంది అసలు. సూపర్ పచ్చడి. నీకు మంచి ఎక్సర్సైజ్ ఇవ్వాలి. నా ఎక్సర్సైజ్ గురించి మీరు రోడ్డు పచ్చడి చేస్తున్నారా? రోడ్డు పచ్చడి స్పెషలిస్ట్ కదా నువ్వు. అంతేగాని మీకోసం కాదు, నా కోసం కూడా నీకోసం చేస్తున్నారు మీరు. ఉపయోగించులో మరి కమ్మట వాసన వచ్చేస్తుంది నాకు. అదిరిపోద్ది వేళ. 2 ముద్దలు ఎక్కువ తింటాను ఇవాళ. తినండి. పప్పు కూడా ఉడిపోతుంది పప్పు నుంచి. నడిపోయిందండి పచ్చడి, తీసేసుకుందాం. ఏమండి తిరగమాత ఏమంటారు వద్దంటారా? తిరగమాత అక్కర్లేదు, తిరగమాత అక్కర్లేదు అనిపిస్తుంది నాకు. అప్పుడు మళ్ళీ ఇంకో వేరే టేస్ట్ వస్తుంది. నీ ఓపి నువ్వు నీ ఇష్టం. వెయ్యి మరి మా ప్రేక్షకుల కోసం తిరగమాత కూడా వేయాలి కదా. వేస్తానైతే. మనం పచ్చడి చేయడం ఎలాగున్నా కానీ ఈ రుబ్బురోలు క్లీన్ చేయడమే కొంచెం టైం పడుతుంది. అందుకే చాలామంది మిక్సీలో వేసేసుకుంటున్నారు. రుబ్బురోలు ఉన్న వాళ్ళు కూడా ఇలా చేసుకోవట్లేదండి. మన వ్యూవర్స్ కూడా రుబ్బులు వేసి కూడా మిక్సీలో కూడా వేసి చేసుకోవచ్చు, ఏముంది. మిక్సీలో కూడా వేసుకుని చేసుకోవచ్చు. కొబ్బరిదేలేండి గిన్నె, అందుకని ఇందులో వేసేస్తున్నాను. ఇదిగో ఎంత గట్టిగా చేశానో చూస్తారా, అస్సలు తడి లేకోకుండా చేశాను అనమాట. ఈ పచ్చడి 2-3 రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు తాలింపు వేస్తాను కదండి, తాలింపు వేసానంటే 2-3 రోజులు నిల్వ ఉంటుంది. కానీ మాకు ఉండదు. ఈవేళ కథం టేస్ట్గా ఉంటే ముందే అయిపోద్ది. ఈవేళ రోటి ముద్దలు లేవండి, ఎందుకంటే ఇంకా పచ్చడి తాలింపు పెట్టేసి పప్పు కూడా అయిపోతుంది కదా, భోంచేసేయచ్చు. ఇదిగోండి నోరు నుంచే కొబ్బరి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఇది చక్కగా తాలింపు వేసేసి, అలాగే పప్పు కూడా దందన్న ఉడికిపోతుంది అక్కడ, అది కూడా తాలింపు వేసేసి చక్కగా మా వారికి విస్తరాకు భోజనం పెడతాను. ఇప్పుడు విస్తరాకు కాదు, అరిటాకు భోజనం అన్నమాట. ఓకేనండి, 2 మరి తాలింపు వేసేద్దాం. పప్పు చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాము. 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సరిపోతే తర్వాత వేసుకోవచ్చు, కానీ ముందైతే ఎక్కువ వేసుకోకూడదండి. కొంచెం గట్టిగా ఉన్నది కాబట్టి కొంచెం వాటర్ వేస్తానండి. చింతపండు పులిపది ఏమీ వేయట్లేదండి, ఓన్లీ టమాటా ఉంటే వేసాను అనమాట. 2 టమాటాలు వేసాను, ఇంకా చింతపండు పులుపు వేయట్లేదు. ఇంకా ఉడికిపోయిన తర్వాత కొంచెం అంతా కొత్తిమీర వేసేసి తాలింపు వేసేస్తాను. ఇదిగోండి కళాయి పెట్టానండి. ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేస్తున్నాను ఏంటని చూస్తున్నారా, వడియాలు వేపుతానండి ఇప్పుడు, అందుకని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను. 4 చల్లమిరపకాయలు వేపిస్తున్నాను. ఇదిగోండి నేను సగ్బియ్యం వడియాలు చేశాను కదా, చాలామందికి సేల్ చేసాం మేము సగ్బియ్యం వడియాలు. అందులో ముక్కలు అయిపోయి ఉంటాయి కదండి, అవి మేము వాడుకుంటున్నాం అన్నమాట. ముక్కలు అయిపోతే ఏమైందండి, చక్కగా ఎంత బాగున్నాయి చూసారా, చక్కగా ఉన్నాయి, తినడానికి ఎంత బాగుంటాయి. చాలా బాగా
నిజంగా ఎన్ని సేల్ చేసామంటే చాలా, అంటే లెక్కలేదు. మేము అంటే మా లిస్ట్ చూసుకుంటే తెలుస్తుంది అనమాట ఎన్ని కేజీలు సేల్ చేసింది. ఇరిగిపోయి మేమేమి ఎవరికి పంపించలేదండి. ఇలా మిగిలిపోయి ఎలా అయినా కొంచెం కొన్ని విరిగిపోతూ ఉంటాయి కదా, అవన్నీ మేము ఇలా ఇంట్లోకి వాడేసుకున్నాను అనమాట నేను. ఎందుకంటే ఇవి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది కొంచెం ఆయిల్ తీసేసి ఇప్పుడు పచ్చడి తాలింపు వేస్తాను. ఇక్కడ పచ్చడి తాలింపు కోసం కొంచెం ఆయిల్ మిగిల్చాను అనమాట. అందులోనే కొంచెం జీలకర్ర వేసుకుని ఇదిగోండి 4-5 ఎండుమిరపకాయలు ఇలా తుంచేసి వేసి కొంచెం కరివేపాకు వేయాలి. ఇలా పోపు కొంచెం వేగిన తర్వాత చిటికెడు పసుపు, ఇదిగోండి పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు పచ్చడి వేసేసుకోవాలండి. నేను అస్సలు వాటర్ వేయకుండా చేశానండి పచ్చడి. మీకు ఇంకా కొంచెం లూజ్గా కావాలని అనుకుంటే కనుక కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఎందుకంటే ఒక 2-3 రోజులు నిల్వ ఉంటుంది ఇలా చేసుకోవడం వల్ల. నీళ్ళు పోసామంటే నిల్వ ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది, కానీ బయట పెడితే మాత్రం నీళ్ళు పోసి చేసిన పచ్చళ్ళు ఉండవన్నమాట, పాడైపోతాయి. టేస్ట్ కూడా మారిపోతుందండి. అందుకని నేను అస్సలు తడి లేకోకుండా జాగ్రత్తగా చేశాను. ఓకే అండి, పచ్చడి అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు పప్పు తాలింపు వేసేసుకుందాం. ఇదిగోండి పప్పు తాలింపు వేసుకోవడం కోసం పాత్ర పెట్టి కొంచెం ఒక గంటన్నర ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడైందండి. కచ్చపచ్చగా దంచుకున్న 4-5 వెల్లుల్లి రేకలు వేయాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర అండి. ఇదిగోండి ఒక 5-6 ఎండుమిరపకాయలు ఇలా తుంచేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ చక్కగా దోరగా వేగిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు, ఇదిగోండి పోపు వేగిపోయింది కదా, పప్పు వేసేసుకోవాలండి. కాలుతుందా వేడి ముందు పచ్చడి కొద్దిగా తింటా, ఒట్టు పచ్చడి. ఆహా సూపర్. కొబ్బరి వేసి ఉండేవేమో, కొబ్బరి తీసేవేమో పచ్చడి, కొత్తిమీర పచ్చడి పెళ్ళే ఉందిలే. అద్భుత పచ్చడి ఎదిరిపోయింది. కొబ్బరి ఫ్లేవరు, కొత్తిమీర ఫ్లేవరు ఎదిరిపోయింది. ఈ పచ్చడి రోజు తినే వచ్చాయి మొత్తం భోజనం అంతా. అవును, ఇదిగోండి మిరపకాయలు, వడియాలు, పప్పు, కొత్తిమీర పచ్చడి, వడియాలు, చల్లమిరపకాయలు. సూపర్ భోజనం ఇవాళ. పప్పు వడ్డించు. పప్పు ఇలా ఉంటేనే ఇష్టమండి దీనికి. పెసరపప్పు చారు ఎక్కువగా మెత్తగా అయిపోకూడదు అనమాట, ఇలా ఉంటేనే ఇష్టపడతారు. అందు గురించి ఇలాగే చేశాను అనమాట.
ఇప్పుడే కాలిపోతుంది. అన్నీ గరం గరంగా ఉన్నాయి. ఆహా పచ్చిమిరపకాయ ఎందుకంటే భోజనమే ఉంది. మా మనవలు అయితే ఉట్టి తినేస్తున్నారండి. ఇది ఈవినింగ్ టైంలో వేగించి పెట్టే లేదంటే ఏం రుచిగా ఉంది ఇవాళ భోజనం. ఆహో ఏమి రుచి రుచి చాలా బాగుంది. పాటలు కూడా వచ్చేస్తుంది అన్నట్టుగా. పచ్చడి కలుపుకొని ఉంచుకుని పప్పు వేసుకుని జింగల పైన అందుకుని సగ్గుబియ్యం వడియాలు ఇంకా చాలా మంది అడుగుతున్నారండి. ఇంకా అసలు ఇంకా నా వాళ్ళు కావట్లేదు. ఇంక ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కదా, ఇంకా అవదండి. వర్షాలు తగ్గిన తర్వాత ప్రయత్నం చేస్తాం. చాలా మంది అడుగుతున్నారు. నిజంగా ఎన్ని చేసామోనండి బాబు, ఎలా చేసామో అసలు మాకే అర్థం కావట్లేదు. తలుచుకుంటే ఇప్పుడు ఎలా చేసామా అని అనిపిస్తుంది కదండి. అమ్మో, ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 కూడా అయిపోయేదండి. ఇంకా మొత్తం పైన కింద మొత్తం అంతా పెట్టేసేవాళ్ళం అనమాట. మర్నాడేమో ఎండలు పెట్టేవాళ్ళు అలాగా. మరి నాకు బియ్యం వడియాలు, పిండి వడియాలు, గుమ్మడికాయ వడియాలు, మూడు రకాల వడియాలు రోజు. గుమ్మడి వడియాలు అయితే ఎర్లీ మార్నింగ్ పైన పెట్టేసేవాళ్ళం, కానీ సగ్గుబియ్యం వడియాలు, పిండి వడియాలు మాత్రం ఇంట్లో నైట్ కూడా పెట్టేసేవాళ్ళం. నైట్ అంతా ఫ్యాన్ కింద నుంచి మర్నాడు ప్రొద్దుట ఎండలో పెట్టేవాళ్ళం అనమాట. ఒక ఇష్టంగా చేసాం మేము ఆ పనిని, కష్టంగా చేయలేదు. అందుకనే ఇష్టంగా చేసిన గురించే చేయగలిగామన్నమాట. లేకపోతే అంత పని ఎవరు చేయలేరండి అసలు. తిన్నవాళ్ళు కూడా, వేపుకుని తిన్నవాళ్ళు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి. ఎవరో కూడా నెగిటివ్ కామెంట్స్ పెట్టలేదు. అసలు ఒక్క నెగిటివ్ కామెంట్ రాలేదు. అసలు చాలా బాగా మెచ్చుకున్నారు. అంతెందుకంటే చిన్నపిల్లలకి నేను మా మనవాళ్ళకి ఇది వేగించి పెడతాను నేను. చక్కగా ఈవినింగ్ స్నాక్స్ కింద తింటారనమాట. మా చిన్న మనవాడు అయితే అమ్మమ్మ పప్పం అంటాడు. వీటిని మళ్ళీ సరదాగా తింటున్నారు పిల్లలు కూడాను. ఎందుకంటే కారం ఎక్కువగా లేదు కదా, ఎవరైనా తినొచ్చు అనమాట. అంత బాగా ప్రిపేర్ చేసాం. మళ్ళీ దేవుడి దయ వల్ల నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా చాలా ఎక్కువగా ప్రిపేర్ చేయాలని అనుకుంటున్నాము. అయితే ఈ రెసిపీస్ అయితే చాలా బాగా తినేయండి. మా వారు బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరి కొత్తిమీర మీరు ఎవరైనా చేసుకున్నారో లేదో కానీ మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.